నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. బాపుఘాట్ వద్ద మహాత్మా గాంధీ జయంతి వేడుకలు. పూలమాలలు వేసి నివాళులు అర్పించిన గవర్నర్ సీఎం. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం సరికాదన్న మోహన్ భాగవత్. స్వదేశీ ఉత్పత్తులకు మించిన ప్రత్యామ్నాయం లేదని వ్యాఖ్య. $500 బిలియన్ చేరిన ఎలాన్ మస్క్ సంపద. రెండో స్థానంలో ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్. H1B వీసాలపై అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ప్రభావం. కార్యాలయాలు మూతతో ప్రాసెసింగ్ నిలిపివేయనున్న ఇమిగ్రేషన్. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపుఘాట్ వద్ద గవర్నర్ సీఎం నివాళులర్పించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి జిష్ణుదేవ్ వర్మ, రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. సభాపతి ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మహాత్ముడికి అంజలి ఘటించారు. అనంతరం అక్కడే నిర్వహించిన సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మహాత్ముడు చూపిన బాటలో నేటి తరం నడవాలని గవర్నర్ సీఎం ఆకాంక్షించారు. జాతిపిత సిద్ధాంతాలు, ఆశయాలు యువతకు ఆచరణీయమని కొనియాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం ఢిల్లీలోని రాజ్ఘాట్ను సందర్శించిన ముర్ము గాంధీ స్మారకానికి అంజలి ఘటించారు. గాంధీజీ ఇచ్చిన శాంతి, సహనం, సత్యం అనే సందేశం మానవాళికి ప్రేరణ ఇస్తుందని అంతకుముందు ముర్ము పోస్టు చేశారు. గాంధీ స్ఫూర్తితో సత్యాహింస మార్గాన్ని అనుసరిస్తూ దేశ సంక్షేమం, పురోగతికి కట్టుబడి ఉందామని, పరిశుభ్రమైన, సాధికారత కలిగిన సుసంపన్న భారత్ను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. మహాత్ముడి అసాధారణ జీవితం, ఆదర్శాలు మానవ చరిత్ర గమనాన్ని మార్చాయని మోదీ పోస్టు చేశారు. ధైర్యం, నిరాడంబరతతో మార్పును సాధించవచ్చని గాంధీ నిరూపించారన్నారు. వికసిత్ భారత్ ను నిర్మించడం కోసం మేం ఆయన మార్గాన్ని అనుసరిస్తూనే ఉంటామని మోదీ రాసుకొచ్చారు. సత్యం, అహింస, సత్యాగ్రహం వంటి అత్యున్నత విలువల ద్వారా యావత్ ప్రపంచానికి మహాత్ముడు శాంతి మార్గాన్ని చూపించారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆయన ఆదర్శాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ప్రభావం H1B వీసాలపై కూడా పడనుంది. భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులను పక్కన పెట్టనుండటం, కార్యాలయాలు మూతపడటం వల్ల వీసాల ప్రాసెసింగ్ ను కూడా నిలిపివేయనున్నారని ఇమిగ్రేషన్ అటార్నీ నికోల్ గునెరా వెల్లడించారు. షట్డౌన్ ముగిసిన తర్వాతే ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమవుతుందని ఆమె పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఫెడరల్ నిధులకు సంబంధించి కేటాయింపులు లేకుండా వీసాల ప్రక్రియ ముందుకు సాగదన్నారు. H1B వీసాల కేటాయింపుల కోసం తొలుత లేబర్ కండిషన్ అప్లికేషన్ ను కార్మిక శాఖ వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఒకసారి అక్కడి నుంచి ధృవీకరణ లభించగానే యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసు USCIS వద్ద సదరు కంపెనీ H1B పిటిషన్ దాఖలు చేస్తుంది. USCIS ను కేవలం వీసాల ఫైలింగ్ ఫీజులతోనే నిర్వహిస్తారు. దీనిపై షట్డౌన్ ప్రభావం ఉండదు. కానీ కార్మిక శాఖకు అమెరికా ఫెడరల్ నిధులను కేటాయిస్తారు. ఫలితంగా అక్కడి నుంచి ధృవీకరణ తెచ్చుకోవడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో కొత్త H1Bల కేటాయింపు, సంస్థల మార్పు, సదరు వీసా స్టేటస్ లో మార్పులు వంటి వాటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చైనాతో వాణిజ్య విభేదాలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే 4 వారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. సోయాబీన్ ఎగుమతులపైనే చైనా అధినేతతో ప్రధానంగా చర్చలు జరపనున్నట్లు ట్రూత్ లో పోస్టు చేశారు. సోయాబీన్ ఉత్పత్తిని చైనా కొనుగోలు చేయకపోవడం వల్ల తమ దేశంలోని రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. చైనాపై విధిస్తున్న సుంకాల్లో కొంత మొత్తం సోయాబీన్ రైతులకు అందిస్తామన్నారు. అక్టోబరు చివరి వారంలో దక్షిణ కొరియాలో జరిగే ఆసియా పసిఫిక్ ఎకానమిక్ కోఆపరేషన్ సదస్సులో భాగంగా ఈ భేటీ ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో చైనాపై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించింది. అటు చైనా కూడా ప్రతీకార సుంకాలతో మోత మోగించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఆ తర్వాత చర్చలతో కాస్త వెనక్కి తగ్గిన సందర్భం దొరికినప్పుడల్లా బీజింగ్పై ట్రంప్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్, చైనా దేశాలపై భారీగా సుంకాలు విధించాలని ఇటీవల EU, NATO దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద $500 బిలియన్ చేరింది. చరిత్రలో తొలిసారి మస్క్ సంపద $1 ట్రిలియన్ చేరిందని ఫోర్బ్స్ వెల్లడించింది. రెండవ స్థానంలో ఉన్న ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ కంటే టెస్లా అధినేత $150 బిలియన్ ఎక్కువ సంపద కలిగి ఉన్నారు. మస్క్ సంపదలో ఎక్కువ భాగం టెస్లాలో 12.4% వాటా నుంచి వస్తోంది. ఈ ఏడాది టెస్లా షేర్లు 14% పైగా పెరిగాయి. బుధవారం 4% ఎగబాకటంతో మస్క్ సంపద ఒక్కరోజే $9.3 బిలియన్ పెరిగింది. ఇటీవల $1 బిలియన్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేసిన మస్క్ ఏఐ, రోబోటిక్స్ రంగాల్లో టెస్లాకు మంచి భవిష్యత్తు ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మస్క్ సంపద పెరుగుదలకు టెస్లాతో పాటు $400 బిలియన్ విలువ కలిగిన స్పేస్ ఎక్స్, $75 బిలియన్ ఏఐ స్టార్టప్ ఎక్స్ ఏఐ కూడా దోహదం చేస్తున్నాయి. ఇదే వేగంతో సంపద పెరిగితే 2033 నాటికి మస్క్ ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ కావచ్చని ఫోర్బ్స్ అంచనా వేసింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 10లో 9 మంది సంపన్నులు అమెరికన్లే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి వీలైనంత త్వరలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. గెలుపు గుర్రానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర నాయకత్వం పార్టీకి విధేయుడిగా ఉంటూ ప్రజాదరణ కలిగిన నాయకుడే అభ్యర్థిగా ఉండేట్లు చూడాలని స్పష్టం చేసింది. స్థానిక నాయకత్వం సహాయంతో ఆశావహుల జాబితా సిద్దం చేయాలని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న 3 మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ పాగా వేయడం ద్వారా జీహెచ్ఎంసీలో మరింత పట్టు పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఖాతాలో వేసుకున్న అధికార కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ పై ప్రత్యేక దృష్టి సారించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్ ను చేజిక్కించుకునేలా అధికార పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. నియోజకవర్గం పరిధిలో 6 డివిజన్లు ఉండగా కులాల వారీగా ఓటర్లను గుర్తించిన అధికార పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచే సత్తా ఉన్న వారిపై అధ్యయనం చేసి 3 అభ్యర్థుల పేర్లను సూచిస్తూ నివేదిక ఇవ్వాలని 3 మంత్రులు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2 మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, మహేష్ కుమార్ గౌడ్ సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. ఆ సమావేశం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయిలో బలాబలాలు, ఇతర అంశాలు అన్నింటినీ పరిశీలించి ఎన్నికల్లో అభ్యర్థుల్ని గుర్తించి పీసీసీకి నివేదికలు పంపారని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు తీసుకున్న చర్యల్ని ఇంటింటి ప్రచారం చేయాలని సూచించినట్లు సమాచారం. ఇన్ఛార్జి మంత్రులు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి వారి జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో అధిక శాతం నెగ్గేలా ఇప్పటినుంచే కలసికట్టుగా కష్టపడి పనిచేయాలని రేవంత్ రెడ్డి చెప్పారని నేతలు వివరించారు. ఎక్కడైనా స్థానిక నేతల మధ్య విభేదాలు ఉంటే వెంటనే సీనియర్ నేతల్ని అక్కడకు పంపి ఇరు వర్గాల్ని సమన్వయపరిచి ఎన్నికల్లో కలసి పనిచేసేలా చూడాలని పీసీసీ అధ్యక్షుడికి సీఎం సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మరిన్ని అభివృద్ది పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మెట్రో రైలు విస్తరణ పనులు, చెరువులు, కుంటల పరిరక్షణ, మూసీ పునరుజ్జీవం వంటి కార్యక్రమాలు నగరానికి మరింత శోభ తెస్తాయని ఆయన వివరించారు. జూబ్లీహిల్స్ గ్రామీణ స్థానిక సంస్థల్లో కొన్ని సామాజిక వర్గాల ప్రజలు లేని చోట ఆ వర్గాల వారికి సీట్లను రిజర్వ్ చేసిన అంశంపై ఎన్నికల అధికారులే పరిశీలించి చర్యలు తీసుకుంటారని, ఇందులో ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండదని చెప్పారు. ఏ స్థానాన్ని ఫలానా వర్గానికి రిజర్వు చెయ్యారని నేతలు ఎవ్వరూ చెప్పరని, నిబంధనల ప్రకారం జనాభా ప్రాతిపదికన ఎన్నికల అధికారులే నిర్ణయిస్తారని పొన్నం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది పనులపై ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వరంగల్ భద్రకాళి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. దసరా పర్వదినం పురస్కరించుకుని భద్రకాళి అమ్మవారు నిజరూప దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి పోటెత్తారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందిస్తున్నారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఆలయం వద్ద భారీ సంఖ్యలో వాహన పూజలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం సెమీ పూజ జరగనుంది. మరోవైపు కరీమాబాద్ లీలా మైదానంలో రావణవధ నిర్వహించనున్నారు. Come on.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి సందర్భంగా ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. రాజగోపురంలో రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మంజీరా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాజగోపురంలో ఉత్సవాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. విజయదశమి సందర్భంగా మంజీరా నది జలాలతో అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి నక్షత్ర హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప్పొంగుతున్న మంజీరాకు ఆలయ అర్చకులు గంగా హారతి ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. సకల శుభాలు, విజయాలు అమ్మవారి దివ్య దర్శనం ద్వారా లభిస్తాయనే విశ్వాసంతో వేలాదిగా భక్తులు, భవానీలు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అనేక కోట్ల సూర్యుల కాంతి, అనేక కోట్ల చంద్రుల కాంతి కలిసినటువంటి దివ్యమైనటువంటి కాంతులతో అమ్మవారు ప్రకాశిస్తూ, ఆమె యొక్క నివాస స్థలం మణిద్వీపం. మణిద్వీపంలో కామేశ్వరుడి యొక్క వామభాగంలో ఆ అమ్మవారు 5 దేవతలు కలిగినటువంటి సింహాసనం మీద ఉంటూ లోకాలను ఏలుతూ ఉంటుంది. అనేక కోటి బ్రహ్మాండ నాయిక, ఆమె శ్రీచక్ర సంచారిణి. అటువంటి ఆ అమ్మవారిని ఈ రోజున విజయదశమి రోజున మనం దర్శించుకుంటూ ఉన్నాం. విజయదశమి అంటే అఖండమైనటువంటి విజయాన్ని ప్రసాదించేటువంటి ఈ దశమికి విజయ అనేటువంటిది బిరుదునామం. కాబట్టి ఏంటంటే ఈ రోజున అమ్మవారిని చక్కగా పరమశాంత స్వరూపంతో ఉన్నటువంటి తల్లిని మనం దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధిని పొందగలం. అమ్మవారు అనేక కోటి బ్రహ్మాండాలు ఏలుతూ సర్వ అభీష్టములతో పాటు సామ్రాజ్య సిద్ధిని కూడా ఇచ్చేటువంటి తల్లి ఆ అమ్మవారు. చివరిగా జ్ఞానమిచ్చి ముక్తిని ఇచ్చేటువంటి తల్లి. అటువంటి ఆ జగన్మాతను మనం దర్శించినట్లయితే అమ్మ అనుగ్రహంతో సర్వాభీష్ట సిద్ధితో పాటు తత్వజ్ఞానం కూడా కలుగుతుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టమైన చక్రస్నానాన్ని శాస్త్రోక్తంగా అర్చకులు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీవారి పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి, చక్రతాల్వార్కు అర్చకులు శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్రతాల్వార్కు అర్చకులు పుష్కరిణిలో పవిత్ర స్నానం చేయించారు. అనంతరం భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించడంతో వేడుకగా బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 8 రోజుల పాటు వివిధ వాహన సేవలపై వివిధ అలంకారాల్లో మలయప్ప స్వామి 4 మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం, చిక్కులన్నీ తీర్చి బ్రోచు చిద్విలాసనామం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మొక్కగా పల్లవించు ప్రాణం. ఆపద మృక్కులు తీర్చే నల్లనయ్య నామం, ఆపదములు మొక్కగా పల్లవించు ప్రాణం. గోవింద 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 నామం, ఆనందం ఆనందం ఆనందగానం. గోవింద 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 నామం, ఆనందం ఆనందం ఆనందగానం. ఒక్కసారి పలికి చూడు గోవిందనామం.
నారదాది ముని ముఖ్యులు పలికిన నామం శారదాది కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్దమైంది. ఏటా విజయదశమి నాడు బన్నీ ఉత్సవం పేరిట ఆధ్యాత్మిక జైత్రయాత్ర జరగనుంది. ఈ జాతరలో ఎంతమందికి గాయాలైనా ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా కర్రలతో కొట్టుకుంటారు. ఈసారైనా హింసను అరికట్టాలని పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో కొండపై వెలసిన మాళ మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దసరా రోజు అర్ధరాత్రి స్వామి అమ్మవార్లకు కళ్యాణం చేస్తారు. అనంతరం కొండ పరిసరాల్లోని బసవన్న గుడి ప్రాంతాల్లో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. స్వామి దేవతామూర్తుల్ని కాపాడుకోవడానికి నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఒకవైపు, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరూపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో తలపడతారు. బన్నీ ఉత్సవంగా పిలిచే ఈ సమరంలో పదుల సంఖ్యలో భక్తులు గాయపడతారు. ఉత్సవమూర్తులు బసవన్న గుడికి చేరిన తర్వాత భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత మరోసారి గ్రామస్తులు కర్రలతో తలపడతారు. చివరకు ఉత్సవమూర్తుల్ని కళ్యాణ కట్టకు చేర్చడంతో బన్నీ ఉత్సవం ముగుస్తుంది. స్వామివారికి పునః మళ్ళీ కంకణాధారణ అన్ని క్షేత్రంలో ఒకసారి చేస్తే ఇక్కడ 2 సార్లు చేస్తాం. కంకణాధారణ అయిన తర్వాత అక్కడ నుంచి స్వామివారి కళ్యాణోత్సవం ముగించుకొని ఆ స్వామివారు ఊరేగింపుగా వస్తారన్నమాట. రక్షపడి దగ్గర ఆ కంచాపేట గురవయ్య అతను రక్తదానం చేస్తారు. అక్కడ నుంచి ఆ స్వామి వారికి రాక్షసులు దర్శనమిస్తానని మాటిచ్చింటారు. కాబట్టి సుమారు రాత్రంతో 15 కిలోమీటర్లు నడుస్తాం రాత్రంతా. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కలిసిమెలిసి ఆ కళ్యాణం ముగించుకొని మన క్షేత్రానికి ఏ విధంగా చెడ్డ పేరు రాకుండా ఈ బన్నీ ఉత్సవం సక్రమంగా నెరవేర్చుకోవాలి. దేవుడు ఉత్సవాలు మూర్తులు పోయేటప్పుడు అడవిలో 2 కిలోమీటర్లు నడిచి రావాలి. ఆడ మృగాలు, అడవి జంతువులు ఉత్సవాన్ని తరిమేదానికి రక్షణ కోసం కర్రలు తీసుకుపోతాం. కానీ వాళ్ళని కొట్టే ఉద్దేశం పూర్వకము కాదు. కింద నుంచి పైనకి 400 మెట్లు ఎక్కి కిందకి దేవుడు తేవాలంటే కంపల్సరీ ప్రొటెక్షన్ కోసం కట్టలు కావాల్సిందే. ఒక 5 కిలోమీటర్లు రాత్రి పండ్లో తిరిగి రావాలి. కరెంట్ లేదు, వెలుతురు లేదు, ఏం లేదు. దానికోసమే కట్టలు తీసుకుపోతాం. కానీ అయితే ఎవరిని కొట్టేది గిట్టేది ఏమి ఉండదు. ఇప్పటికీ సంప్రదాయ ప్రకారమే పండుగ జరుగుతాము. దేవరగట్టులో జరిగే కర్రల సమరాన్ని చూసేందుకు కర్ణాటక సహా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. బన్నీ ఉత్సవాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు. కర్రల సమరంలో గాయాలైతే చికిత్స అందించేందుకు 20 పడకల తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాల్లో నిఘా కోసము ఈసారి దాదాపు 110 సీసీటీవీ కెమెరాస్ పెట్టి ఆ సీసీటీవీ కెమెరాస్ వ్యూ చేయడానికి కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 20 బెడ్లతో టెంపరీ హాస్పిటల్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అంబులెన్సెస్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల గ్రామాలు ఏ గ్రామం నుంచి జనాలు పాల్గొనడానికి వస్తారో అక్కడ అవగాహన సదస్సులు మనం ఈ కట్టలు విన్యాసాలు చేస్తున్నప్పుడు కొంతమంది కావాలనే ఇంజురీస్ చేయడం, దాని గురించి అందరికీ అవగాహన ఇవ్వడం జరిగింది. ప్లస్ దాదాపు 200 మంది పాత నిరస్తులు ఎవరున్నారు, ఐడియా ర్యాక్ సెల్లర్స్ ట్రబుల్ క్రియేట్ చేశారు. వాళ్ళని ఐడెంటిఫై చేసి 107 బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. సో ఆ 340 కట్టలు కూడా మనం సీజ్ చేశాము. బన్నీ ఉత్సవాలకి 700 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. బన్నీ ఉత్సవాల్లో పూర్వ సంప్రదాయాల్ని వదిలి భక్తి శ్రద్ధలతో జాతర జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ దసరా సంబరాలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు యూకే నలుమూలల నుంచి 2000కు పైగా ప్రవాస భారతీయ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హౌమ్స్లా మేయర్ అమీక్రాఫ్ట్, రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో చేనేతకి చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు జరిపామని, అదే స్ఫూర్తితో ఈసారి చేనేత బతుకమ్మ దసరాని ఘనంగా జరుపుకున్నట్లు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ తెలిపారు. విదేశాల్లో ఉన్న తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరు చాలా గొప్పగా ఉందని హౌమ్స్లో మేయర్ అమీక్రాఫ్ట్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసే లక్ష్యంతోనే వేడుకల్లో పాల్గొనడం జరిగిందన్నారు. మహిళలందరూ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా గౌరీదేవిని పూజలు జరిపి బతుకమ్మల చుట్టూ చేరి ఆడిపాడారు.
దసరా పండుగ సందర్భంగా స్వదేశం నుంచి తెచ్చిన సెమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైరసీ చేస్తూ సినిమాలను చంపేయవద్దని జనసేన అధినేత ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. సినిమా చూడకముందే ఇష్టారీతిగా రివ్యూలు రాసేస్తూ ఎంతో మంది కృషిని తక్కువ చేసి మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు చేసే ఇలాంటి పనుల వల్ల సినీ పరిశ్రమ ఎంతో కష్టాన్ని ఎదుర్కొంటుందన్నారు. అదే సమయంలో ఫ్యాన్ వార్ వద్దని సినీ అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. నిజంగా సినిమాను ప్రేమించే వాళ్లు ఇతర హీరోలను ద్వేషించారన్నారు. ఓజీ విజయోత్సవ వేడుకల్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అభిమానులందరికీ నా అభిమానులు చెప్పుకున్న చాలా చిన్నగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇస్ ఫర్ ఆల్, నాట్ జస్ట్ కన్ఫైన్డ్ టు వన్ హీరో ఆర్ సంథింగ్. అందరి హీరోల సినిమాలు చూస్తాను నేను. అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోస్ హార్డ్ వర్క్. మన కాంతారావు కూడా టికెట్స్ చూడకూడదంటే అరే మన కలిపేద్దరు మన ఆర్ట్ ఫామ్ దయచేసి అలా చేయకండి. దాన్ని మీరు ఎప్పుడు నేనేం చూస్తానంటే 10 మంది చేసిన తప్పుకి 1 కోటి మందికి ఎలా అప్లై చేస్తాం. ఆర్ట్ షుడ్ unite us, art should spread, art should not divide us, art should not split us. This is the beauty of it. అందుకని ఇది కట్ అక్రాస్ ఆల్ ద కంట్రీస్, స్టేట్స్కి వెళ్ళి అండ్ డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళి ఈ సినిమా ఇంత ఘనంగా చేసుకున్నందుకు అంటే నా కన్నీళ్ళు వచ్చి నిజంగా థియేటర్లో ఏడుస్తూ ఉంటే పాపం నేను మీకు ఎంత మీ ఆకలిని తీర్చలేకపోయిన బాధ ఉండేది నాకు ఎప్పుడు. అది మీరు ఇది కదా కోరుకుంటే నేను ఇవ్వలేకపోయాను, నాకు ఎప్పుడు బాధ ఉండేది. బట్ నేను సినిమా కంటే పెద్ద చేస్తున్నాను. నేను చేస్తున్నాను పాలిటిక్స్, టఫ్ జాబ్. సినిమాల్లో విలన్స్ గొడవ పట్టేయటం అన్నీ ఈజీ, మంచిగా ఉంటే రియల్ లైఫ్ అలా ఉండదు. తలెగిరిపోవచ్చు కూడా. సెకండ్ హాఫ్లో విలన్ తలెగిరిపోయినట్టు. బట్ ఐ వాజ్ విల్లింగ్ టు టేక్ దట్ ఎక్స్ట్రా రిస్క్ బికాస్ ఓన్లీ ఫర్ ద లవ్ ఫర్ మై నేషన్. నా పిచ్చి నాకు నా దేశం. అందుకని అలాంటి నేను ఉండిపోయి నేను సినిమాని ఎక్కడో మైండ్లో వెనకాల పెట్టాను, బ్యాక్ బర్నర్లో పెట్టాను. చూద్దాం అలా ఉంటే ఉంటుంది, లేదు మన చేతిలో లేదని. అలాంటి సినిమాని మళ్ళీ పాలిటిక్స్ను ఇలా కొడితే మేము ఇలా కొడతామని చెప్పి నాకు చూపించారు వీళ్ళిద్దరు, తమన్ కానీ. సో అందుకని దాన్ని అభిమానులు ఇంత రిసీవ్ చేసుకున్నందుకు మీ ప్రేమ అంతా నాకంటే కూడా వాళ్ళిద్దరికి చూపించాను, ఎంటైర్ టీంకి చూపించాను. అభిమానులందరినీ అదే కోరుకుంటున్నాను. అండ్ అందరి హీరోల అభిమానులకు కూడా నేనేం కోరుకున్నానంటే, లెట్ మీ టెల్ యూ, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆల్వేస్ లవ్ హూమ్ యూ అడోర్. మీరు ఏ హీరో కానీ, జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కానీ, అల్లు అర్జున్ దగ్గర నుంచి కానీ, ప్రభాస్ గారి దగ్గర నుంచి కానీ, చిరంజీవి గారు కానీ, ఎవరైనా సార్, రామ్ చరణ్ గారు కానీ, నాని గారు కావచ్చు, ఎనీ హీరో, ఎనీ లాంగ్వేజ్ హీరో, మనస్ఫూర్తిగా ఐ ఎంజాయ్ దేర్ వర్క్, ఐ అప్రిషియేట్ దేర్ వర్క్. ఎందుకంటే నాకు నా ఆర్ట్ ఫామ్, నేను ఆర్ట్ని ప్రేమించేవాడిని. మనసు ఇంకొక హీరోని ద్వేషిస్తున్నాడంటే ఇక్కడ మనసు సరిగ్గా లేదని అర్థం. అందుకని నాకు అలాంటి ఇప్పుడు థాట్స్ ఉన్నాయి. అందుకని అందరి హీరోల అభిమానులకి మై అడ్వైస్ ఇస్, ఇంక్లూడింగ్ నా అభిమానులతో సహా, స్టాప్ డూయింగ్ దిస్ ఫ్యాన్ వార్స్. అంటే మీకు ఎందుకు చెప్తాను, ఎంత కష్టపడి పనిచేస్తామో మీకు ఏం తెలుసు. మీకు ఎన్ని రాత్రులు ఇళ్లలో ఎన్ని తిట్లు తింటాం ఎవరికి తెలుసు. పిల్లలను కూడా చూడరు ఎంతమంది. సుజిత్, హీ కుడ్ నాట్ సీ హిజ్ వైఫ్ అండ్ కిడ్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 months. ఇంటికి కూడా వెళ్ళా. కొంతమంది అవసరం కోసం చేస్తాం. ఈ ఫ్యాన్ వార్స్లో దయచేసి సినిమాని చంపేయకండి. షార్ట్ లైఫ్ అయిపోయింది సినిమాకి. 6 రోజులు, ఇదివరకు 100 రోజులు 150 రోజులు చూసుకుంటే ఫంక్షన్స్ చేసేవాళ్ళని ఇలాంటి, ఇప్పుడు 6 రోజులకి అయిపోయింది. సో దయచేసి ఫ్యాన్ వార్స్ దయచేసి ఆపేసేయండి. లెట్ us అప్రిషియేట్ ఈచ్ అదర్. అంతేగాని ఇలా చూడకూడదు, అలా ఉండకూడదు, మీరు తిట్టుకుంటా ఉంటే సొసైటీలో అగ్లీనెస్ పెరిగిపోతూ ఉంది. ఇట్ ఈస్ ఎవరికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ ఆల్. మీరు ఎంత మారుతారో లేదని మీ విఘ్నతకు వదిలేస్తాను. కానీ ఎప్పుడు నేను నా పరిధిలో నేను చేయగలిగేది నేను చేస్తాను. అందరి హీరోల అభిమానులు నేను గౌరవిస్తాను. అందరి హీరోల అభిమానులని, ప్రేక్షకులను చాలా గౌరవిస్తాను. ఒక మంచి సినిమాలను ఆహ్వానిద్దాం, ఆనందిద్దాం. ఇఫ్ ఇట్ ఇన్స్పైర్స్ us, విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్, యూ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. ఈ మీడియా హ్యాండిల్స్కి, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్కి నా రిక్వెస్ట్,
సినిమా రిలీజ్ అయిపోయే లోపే స్టార్ట్ అయిపోయే లోపే ఇప్పుడు స్టార్ట్ అయింది, ఓ ఫోన్ తీసుకున్నా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, లేదు ఈ షాట్ బాగా అసలు బాగుందో లేదో మీరు 2.5 గంటలు చూడండి ఫస్ట్. యూ టెల్ విత్ యూ లైక్ ఇట్. అందరూ ఏంటంటే సినిమాని చూడటం మానేసి అందరూ రివ్యూయర్స్లో తయారైపోయారు. ఈ కల్చర్ ఎక్కడో చోట పోవాలి, తప్పు పెరుగుటు విరుగుటు కోరిక అంటారు కదా. ఈ కల్చర్ ఎక్కడో పోతే ఏమైపోతుందంటే ఇన్ని కోట్ల మీద పెడతాం. నేనే హరిహర వీరమలకి ఎంత ఇబ్బంది పడడం నాకు తెలుసు. అత్తారింటికి దారేది సినిమా మేము ఇంత కష్టపడి చేస్తే 1.5 మంది చూస్తే నెట్లో రిలీజ్ అయిపోతే మా బాధ ఎవరికి చెప్తాం? 40-50 కోట్లు వడ్డీలు కట్టాలి, ఎక్కడి నుంచి కడతాం? దానికి నేను పెట్టిన సంతకాలు కాటం రాయడదా కడతానే ఉన్నాను దాని డబ్బులు. ఈ బాధలు ఎవరికి చెప్పుకుంటాం మేము? చూడటాకన్నీ బయటికి వెలుగులు జిలుగులు ఉంటాయి, కానీ మా గుండె ఎంత రోదన ఉంటుందో ఎవరికి తెలియదు. ఈజీ మీకు ఒక యూట్యూబ్లో పెట్టేయటం, పైరసీ చేసేయటం, మా కష్టాలు ఎవరికి తెలియదు. అందుకని సోషల్ మీడియా యూట్యూబర్స్ వీళ్ళకి కూడా మీరు ఆలోచించి మీరు చేయండి కొంచెం పనులు దయచేసి. సినిమాని చంపేయకండి. మీరు ఎంతమంది పొట్టగొడుతున్నారో మీకు తెలియట్లా. ఆ ఉసురు తగిలేస్తే జాగ్రత్త, మా ఏడుపులు తగిలేస్తాయి. నాదంటే నాదని కాదు, కష్టపడి ప్రతి ఒక్కడిది ఇష్టం లేకపోతే చేయండి అంతేగాని సినిమాని కక్షగట్టి చంపేస్తే చాలామంది కడుపు కోత, ఆకలి, సినిమాలు ప్రొడ్యూసర్లు పారిపోతారు చేయడానికి, ఫైనాన్షియల్స్ రారు. అందుకని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. హరిహర వీరమల కూడా ఎంత ఇబ్బందులు పడ్డామో తెలుసు. ఎప్పుడు బయటికి రాను అని బయటకు వచ్చాను నేను. దేనికంటే నాకు సినిమాని వదిలేస్తే అట్లా మన మీద నమ్మకంతో వచ్చేస్తారు, ఇబ్బందులు పడుతున్నాం. దాని ఆటుపోటు కూడా ఈ రోజుకి నేను తీసుకుంటానే ఉన్నా. అలాంటి నాకు ఈ ఓజీ సినిమా నాకు బలాన్ని ఇచ్చింది. నాకు అంటే ఇంకా ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్యలో కూడా విజయం సాధించగలం, అది నాకు ఇచ్చింది. థ్యాంక్ యూ అండ్ జై హింద్. సినిమా పైరసీ రాకెట్ కు సంబంధించి పోలీసుల దర్యాప్తు జోరుగా సాగుతోంది. విచారణలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పైరసీకి పాల్పడుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు విదేశీ మాఫియా చేతిలో 1000 మంది ఏజెంట్లు ఉన్నట్లు గుర్తించారు. పైరసీ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులని పట్టుకోవడం పోలీసులకి సవాల్గా మారింది. సినిమా పైరసీ రాకెట్ను ఛేదించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఠాలోని 9 అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న విదేశీ మాఫియా పక్కా ప్రణాళికతో పైరసీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణకొచ్చారు. వనస్థలిపురం యువకుడు ఏకంగా 100 సినిమాల వరకు పైరసీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. క్యామ్ కార్డింగ్ పద్ధతిలో చొక్కా జేబు, పాప్కార్న్ ప్యాకెట్ మధ్యలో సెల్ఫోన్ నుంచి పూర్తి సినిమాలు చిత్రీకరించాడు. అతనొక్కడే కాదు, విదేశీ మాఫియా చేతిలో ఏజెంట్లుగా ఉన్న 1000 మందిలో అధిక శాతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు. తొలుత పైరసీ ముఠాల సభ్యులు సామాజిక మాధ్యమాల ద్వారా సినీ ప్రియులకు గాలం వేస్తున్నారు. సినిమా రివ్యూలతో డబ్బు రుచి చూపి పైరసీకి అవసరమైన శిక్షణ, సాంకేతిక సహకారం అందిస్తున్నారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన యాప్ను వారి సెల్ ఫోన్లలో ఇన్స్టాల్ చేయించి సినిమాలను రికార్డింగ్ చేయిస్తున్నారు. ఆ యాప్ సాయంతో ఫ్లాష్ లేకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చిత్రీకరించొచ్చని పోలీసులు గుర్తించారు. థియేటర్లో ఎక్కడ కూర్చోవాలి, శబ్దాలు వినిపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ఏజెంట్లకు దిశానిర్దేశం చేసినట్లు నిర్ధారణకొచ్చారు. సినిమా నాణ్యత మేరకు $100 నుంచి $500 వరకు కమిషన్గా ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మొత్తాన్ని క్రిప్టో రూపంలో ఖాతాలో జమ చేస్తే డాలర్లలోకి మార్చుకుంటారు. పైరసీ సినిమాల్ని అప్లోడ్ చేసే వెబ్సైట్ల నిర్వాహకులు వాటి ఐపీ అడ్రస్లను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఒకరోజు ఢిల్లీ, మరుసటి రోజు నెదర్లాండ్స్, ఇలా నెలకు 20 నుంచి 30 ఐపీ అడ్రస్లను మార్చిన సందర్భాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ సేకరించేందుకు హ్యాకర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు గుర్తించారు. చైనా, దుబాయ్, సింగపూర్, మలేషియా, నెదర్లాండ్స్ వంటి దేశాల నుంచి ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న కంపెనీలకు చెందిన వారే ఈ కేసులో ప్రధాన నిందితులని పోలీసులు చెప్తున్నారు. బెట్టింగ్ యాప్, ఆన్లైన్ గేమింగ్లో డబ్బు నష్టపోయిన వారినే ఎంపిక చేసుకుంటున్నారు. కమిషన్ల ఆశ చూపి వారిని దళారులుగా మలుచుకున్నాక సామాజిక మాధ్యమాల ద్వారా పైరసీకి సహకరించే వారిని గుర్తించే బాధ్యత అప్పగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పైరసీ వెనుక సూత్రధారుల్ని గుర్తించడం పోలీసులకు సవాల్గా మారింది.
హైదరాబాద్ ఏఐజీలో చికిత్స పొందుతూ కన్నుమూసిన మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి పార్థివ దేహానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు నివాళులర్పించారు. ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన ఉత్తమ్ దంపతులు దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కడదాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి సేవలందించారని, ఆయన మృతి రాష్ట్రానికి తీరని లోటని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లిఫ్టులు పనిచేయక వృద్ధులు, పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు వెళ్లే సమయానికి సంబంధించి సరైన సమయంలో ప్రకటనలు రాకపోవడం వల్ల ప్రయాణికులు రైళ్లను అందుకోలేక గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నారు. హైదరాబాద్లో ట్రాఫిక్ను దాటుకుని వ్యయ ప్రయాసలు కూర్చుకొని స్టేషన్కు చేరుకుంటే సరైన సదుపాయాలు లేక రైళ్లను అందుకోలేకపోతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ బయట వాహనాల రద్దీయే ఇందుకు ప్రధాన కారణం. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలుపుతుండటం చిక్కులు తెచ్చిపెడుతోంది. దీంతో సమయానికి రైల్ స్టేషన్ లోపలికి వెళ్లలేక మధ్యలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాచిగూడ రైల్వే స్టేషన్లో నిత్యం 116 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా సుమారు 47,000 మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పాతవాటికి అదనంగా బికనేర్, మురుడేశ్వర్, నాగర్సోల్, మధురై ఎక్స్ప్రెస్ వయా అరుణాచలం, గోమతీ నగర్ నుంచి మహబూబ్ నగర్ వంటి ప్రత్యేక రైళ్లు కాచిగూడ నుంచి నడుపుతుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. పండుగ వేళ రద్దీ ఇందుకు అదనం. కానీ ఇందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రైలు బయలుదేరే 1-2 నిమిషాల ముందు ప్రకటనలు రావడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. అనౌన్స్మెంట్ చాలా లేట్గా చేస్తున్నారు. దానివల్ల మేము ప్లాట్ఫామ్కి చేరుకోలేకపోతున్నాము. దానివల్ల ట్రైన్ కూడా మిస్ కావాల్సి వస్తుంది. ఇక్కడ అనౌన్స్మెంటే కొంచెం మిస్టేక్ ఉంది ఎక్కువ. దానివల్ల అనౌన్స్మెంట్ అనేది కరెక్ట్గా రావడం. అనౌన్స్మెంట్ లేట్ అవుతుంది, అందుకే ట్రైన్ కొంచెం మిస్ అవుతుంది. ట్రైన్ లేట్గా వస్తుంది. ఇన్కన్వీనియంట్ టైం. ముందుగా ఒకవేళ ట్రైన్ లేట్ అయితే కనుక ఇన్ఫార్మ్ చేయడం కానీ, కన్ఫర్మ్ ఇట్లా మనకు స్టేటస్లో సెండ్ చేయడం కానీ ఇలా చేస్తే బాగుంటుంది. ట్రైన్ ఏమో లేట్గా రావడం వల్ల మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది. అదే కొంచెం మాకు అప్డేట్ ఇచ్చినా లేకపోతే ట్రైన్ వచ్చినట్టుగా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు 6th ప్లాట్ఫారం వెళ్తారు, తర్వాత 8th వచ్చేస్తుంది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి మేము? అది ముందర చెప్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది కదా. అది కూడా నేను కూడా కొంచెం చెప్పి సార్ మాకు కూడా చెప్తేనే మంచిగా ఉంటుంది. మిస్ అయినప్పుడు మళ్ళీ రిటర్న్ అమౌంట్ ఏమంటే ఇయ్యరు కదా వాళ్ళు, మాకే కదా లాసు. అది కొంచెం ముందే చెప్తే మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో ఇరుకైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, వెయిటింగ్ గదుల్లో సరైన సదుపాయాలు లేక ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. వెయిటింగ్ హాల్లో సరైన నిర్వహణ లేక శౌచాలయాలు అధ్వానంగా మారాయని ఆందోళన వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యులతో స్టేషన్కొచ్చి ఏసీ వెయిటింగ్ హాల్లో వేచి చూస్తుండగా నిర్వాహకులు బలవంతంగా బయటకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు చెల్లించినా దురుసుగా ప్రవర్తిస్తున్నారని వాపోతున్నారు. లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. హైదరాబాద్లోని సికింద్రాబాద్, నాంపల్లి, చెర్లపల్లి స్టేషన్ల తరహాలోనే కాచిగూడ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కాలం ఏదైనా ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఉంటే మనసుకు ప్రశాంతత ఉండదు. దీనికి విరుగుడు మొక్కలే అని భావించారు ఆ దంపతులు. ఒక్కో మొక్కను పెంచుకుంటూ ఇంటిని నందనవనంలా మార్చేశారు. రకరకాల పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలతో నివాసం పచ్చదనం పరుచుకుంది. చల్లటి గాలితో బృందావనాన్ని తరపిస్తూ అటువైపుగా వెళ్లేవారిని రారమ్మని ఆహ్వానిస్తోంది. కడప భాగ్యనగర కాలనీలో నివాసముంటున్న రాఘవేంద్ర వర్మ, శ్రీ దుర్గా దంపతులు ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 2 అంతస్తుల్లో సొంత ఇంటిని కట్టుకున్నారు. అయితే వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతతో ఇంట్లో గోడలన్నీ వేడెక్కి ఉక్కపోతతో చాలా ఇబ్బందులు పడ్డారు. దీనికి పరిష్కారం మొక్కలు పెంచడమే అని భావించారు. 15 ఏళ్ల కిందట ఇంట్లో ఒక మొక్కను నాటారు. ఆ రోజు నుంచి నేటి వరకు మొక్కలు పెంచుతూ వస్తున్నారు. 2.5 సెంట్ల స్థలంలో నిర్మించిన ఇంటిపైనే మొక్కలను పెంచుతున్నారు. ప్రహారీ గోడ నుంచి మెట్లపై, తలుపులకు 2 వైపులా
టెర్రస్ పైన మొక్కలను పెంచుతున్నారు. ఇల్లంతా పచ్చని పందిరి అల్లుకున్న తీగజాతి మొక్కలు ఇంట్లోకి వచ్చేవారికి చల్లని గాలితో స్వాగతం పలుకుతాయి. రాఘవేంద్రవర్మ ఇంటిపై 150 జాతులకు చెందిన 1000 మొక్కలను పెంచుతున్నారు. అందులో పూలు, కూరగాయలు, పండ్ల మొక్కలు ఉన్నాయి. అంతేకాదు సువాసన వెదజల్లే నైట్ క్వీన్, గార్జీనియా, రోజ్మెరీ, లెమన్ గ్రాస్, రాఖీ ఫ్లవర్, సంపంగి వంటి మొక్కలు కనువిందు చేస్తున్నాయి. అరుదైన మొక్కలను కడియం నర్సరీ నుంచి తెప్పించుకుంటామని రాఘవేంద్రవర్మ చెబుతున్నారు. ముఖ్యంగా మన ఇంట్లోకి వస్తే గోడలు మొత్తం టెంపరేచర్తో అంటే వేడికి ఇంట్లోకి వస్తే ఎట్లా ఉక్కలాగా అనిపించేది. దానికి కంట్రోల్ చేయాలంటే మనకు చెట్లు తప్ప వేరే మార్గమే లేదు. అందుకనేసి చెట్లు ముఖ్యంగా స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక చెట్టు పెట్టడం ఎందుకు, ఒక స్పెషల్గా ఏదైనా ఒక అంటే ఆర్గానిక్ కానీ లేదంటే మనకు ఆయుర్వేదం పరంగా కానీ ఆక్సిజన్ పరంగా కానీ ఒక బెటర్ థింక్ ఉండేటట్లు సెట్ చేసుకుంటూ దాదాపు 100-150 రకాల జాతులు నేను పెంచడం జరుగుతూ ఉంది. అరికపం అన్ని రకాలుగా వర్కౌట్ అవుతుంది. అది ఎవరైనా పెంచుకోవచ్చు, ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది. తర్వాత ఇండోర్ ప్లాంట్స్ సెమీ షేడ్లో వచ్చేటివి, అలా ఫెర్ను, తర్వాత ఫిలోడెండ్రోను, తర్వాత జీజీ ప్లాంటు, ఇలా ఆక్సిజన్, తర్వాత శాన్స్వేరియా, ఆక్సిజన్ ప్యూరిఫైర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అలాంటివి పెంచుకుంటే ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ బాగుంటుంది, అందరూ బాగుంటారు. కాబట్టి కంపల్సరీ మనం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మన బాడీలో మన పార్ట్స్ ఎలా కేర్ తీసుకుంటామో అలా మొక్కలను కేర్ తీసుకుంటే వాళ్ళు కంపల్సరీ ఆక్సిజన్ ఇస్తాయి, ఫ్రూట్స్ ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి, మంచి ఫ్లవర్స్ ఇస్తాయి, చాలా బాగుంటుంది. ప్లాస్టిక్ టబ్బులు, ఖాళీగా ఉన్న బకెట్లలో మొక్కలు పెంచుతున్నారు. కిచెన్ వేస్ట్ నే ఎరువులుగా వాడుతున్నారు. అక్వేరియం కూడా ఏర్పాటు చేయడంతో చేప పిల్లలు తిరుగుతూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. పిల్లలు వాటితో ఆడుకుంటూ సరదాగా గడిపేస్తున్నారు. మెయిన్ ఏమంటే చెట్లలో గ్రీనరీని ఎక్కువ చూస్తే ఐస్కి కానీ వాటికి చాలా మంచిది కాబట్టి మేము చెట్లు పెంచుకుంటున్నాము. కూరగాయలు కట్ చేసిన వేస్ట్, హోమ్లో ఏది వేస్ట్ ఉన్నా అవన్నీ ప్రతిదీ చెట్టుకి యూజ్ చేస్తాను. దేవుడికి పెట్టిన పూలు కానీ బాక్సులు వేసి పెట్టేస్తాను. 3 monthsకి అది ఎరువులు అవుతుంది. అవంతా చెట్లకు వేస్తూ ఉంటాను. మన ఇంట్లో లోటస్ కానీ పార్క్ వ్యూలా ఉండాలని మెయిన్ పిల్లల కోసమని ఫిషెస్ అలా వేస్తూ ఫిషెస్తో వాళ్ళు బాగా ఆడుకుంటూ, అలానే మనకి అంతకుముందు ఇంకా లవ్ బోట్స్ అవన్నీ ఉండేవి. వాటిని చూసుకుంటూ పిల్లలు హ్యాపీగా ఉండేది. భారత్ 4 ఐరోపా దేశాల కూటమి EFTA మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం వల్ల రాబోయే 15 ఏళ్లలో దేశంలోకి దాదాపు 8.90 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. ఇందువల్ల 10 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉంటుందని వివరించారు. మరో 13 లక్షల కోట్ల పెట్టుబడులకు కూడా ఆస్కారం ఉందని చెప్పారు. భారత్ EFTA దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం 10 ఏళ్ల పాటు స్విస్ వాచీలు, చాక్లెట్లు, బిస్కెట్లు, వజ్రాలపై దిగుమతి సుంకం ఉండదని పీయూష్ వెల్లడించారు. వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చాక 10 ఏళ్లలో భారత్లో $100 బిలియన్ పెట్టుబడులు పెడతామని EFTA దేశాలు పేర్కొన్నాయి. ఏదైనా కారణం చేత పెట్టుబడులు పెట్టకపోతే ఆయా దేశాల ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధించేలా భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లీచ్టెన్స్టైన్ దేశాలు EFTAలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నిలిచారు. తాజాగా వెలువడిన M3M హురున్ ఇండియా సంపన్నుల జాబితా 2025 ప్రకారం 2వ స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, 3వ స్థానంలో HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా నిలిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ సంపద 9.55 లక్షల కోట్లు కాగా గౌతమ్ అదానీ సంపద 8.15 లక్షల కోట్లుగా ఉంది. రోష్ని నాడార్ మల్హోత్రా సంపద విలువ 2.84 లక్షల కోట్లని నివేదిక తెలిపింది. తద్వారా దేశంలో అత్యంత ధనిక మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. టాప్ 3లో ఒక మహిళా స్థానం సంపాదించడం ఇదే తొలిసారి అని హురున్ సంస్థ పేర్కొంది. 1000 కోట్ల సంపద కలిగిన 1700 మందితో ఈ జాబితా రూపొందించినట్లు వెల్లడించింది. దేశంలో 8,800 కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య 350కి మించిందని తెలిపింది. తెలుగు రాష్ట్రాలలో 91,000 కోట్ల సంపదతో దివిస్ లెబొరేటరీస్ సంస్థ అధినేత మురళీ దివి 21 స్థానంలో నిలిచారు. 12,490 కోట్ల సంపదతో బాలీవుడ్ నటుల్లో అత్యంత ధనికుడిగా షారుఖ్ ఖాన్ ఉన్నారని హురున్ నివేదిక తెలిపింది.
7 యుద్ధాలను ఆపినా నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోతే అది అమెరికాకు పెద్ద అవమానమని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. క్వాంటికోలో సైనిక ఉన్నతాధికారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. గాజాలో యుద్దం ముగింపునకు ఇజ్రాయెల్ అంగీకరించిందని, హమాస్ అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. తాము ప్రతిపాదించిన శాంతి ఫార్ములాకు ఒప్పుకోకపోతే హమాస్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గాజా వివాదాన్ని అంతం చేయడానికి గత నెల 29న ప్రకటించిన శాంతి ప్రణాళిక విజయవంతమైతే తాను 8 యుద్ధాలను ఆపినట్లవుతుందని ట్రంప్ చెప్పుకొచ్చారు. నోబెల్ తనకు వద్దని, అమెరికాకు కావాలని వివరించారు. గాజా వివాదం ముగిస్తే తనకు నోబెల్ బహుమతి వస్తుందని అమెరికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ మొదటి వారంలో భారత పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది. భారత్ రష్యా మధ్య జరిగే వార్షిక ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన పాల్గొంటారని సమాచారం. అయితే పుతిన్ పర్యటనకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఆయన భారత్కు రానున్నట్లు సమాచారం. ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిల్ ఢోబాల్ రష్యా పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనపై చర్చ జరిగింది. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కీలకంగా నిలుస్తోంది. 2000వ సంవత్సరం నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతుండగా కోవిడ్ కారణంగా 2 ఏళ్లు ఈ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో నలిగిపోతున్న గాజా ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒక్క పూటైనా తమ పిల్లలకు తిండి పెట్టాలని ఆరాటపడుతున్న మహిళలకు దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. మహిళల దుస్థితిని కొందరు దుర్మార్గులు అవకాశవాదంగా మలుచుకుంటున్నారు. ఆహారం ఇవ్వాలంటే కోరిక తీర్చాల్సిందే అంటూ గాజా మహిళలను లైంగిక దోపిడీ చేస్తున్నారు. ఈ దారుణాలను అంతర్జాతీయ మీడియా బయటపెట్టింది. 2 ఏళ్లుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్దం గాజాలో మానవత్వాన్ని సైతం మంటగలుపుతోంది. ఓవైపు గాజాలో ఆకలి చావులు కొనసాగుతూ ఉండగా మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ దాడుల్లో వేల మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. భీకర దాడులు, ఆకలి కేకలు గాజా ప్రజలను దుర్భర పరిస్థితులకు నెట్టివేశాయి. ఒక్క పూటైనా తిండి దొరక్కపోదా అని ఎదురుచూసే మహిళలు, బాలికల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఉపాధి దొరుకుతుందేమోనని తిండి పెడతారని వెళితే కొందరు దుర్మార్గులు గాజా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తిండి పెట్టాలంటే తమ కోరిక తీర్చాల్సిందేనంటూ లొంగదీసుకుంటున్నారని గాజా మహిళలు తమ గోడును వెళ్లబోసుకున్నారు. 6 పిల్లల ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలని ఎదురుచూస్తున్న 38 ఏళ్ల మహిళకు ఎయిడ్ ఏజెన్సీలో ఉపాధి కల్పిస్తానని ఓ వ్యక్తి హామీ ఇచ్చాడు. అందుకు బదులుగా అతడు తనను ఖాళీగా ఉన్న ఒక ఇంటికి తీసుకెళ్లాడని ఆమె మీడియాకు వెల్లడించింది. అక్కడ్నుంచి ఎప్పుడు బయటపడతానని అనుకున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అతను తనకు ఎలాంటి ఉపాధి చూపించకపోగా $30 సమానమైన నగదు ఇచ్చి పంపించాడని వాపోయింది. ఇలానే ఆకలికి లొంగి మోసపోయిన 6 మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆహారం, డబ్బు, ఉపాధి పేరిట వారు తమను లొంగదీసుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. కొంతమంది పెళ్లి పేరిట మాయమాటలు చెప్పారన్నారు. కల్లోలిత ప్రాంతాల్లో మహిళలు ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేం కాదని మానవతా సాయం అందించే బృందాలు, మానవ హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. యుద్దం తాలూకా పర్యవసానాల్లో లైంగిక హింస పెరగడం ఒకటని హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రతినిధి హీతర్ బార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక గాజా మహిళలు, బాలికల దయనీయ పరిస్థితిని వెల్లడించడానికి మాటలు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. సాయం పొందేందుకు లైంగిక దోపిడీకి గురైన మహిళలకు తాము చికిత్స అందించినట్లు పాలస్తీనాకు చెందిన సైకాలజిస్టులు వెల్లడించారు. వారిలో కొందరు గర్భం దాల్చారని చెప్పారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో జరుగుతున్న ఆర్ట్స్ వీక్ సాంస్కృతిక వారసత్వానికి అద్భుత వేదికగా నిలుస్తోంది. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా పర్యావరణ వ్యవస్థలను కళాత్మకంగా ఈ ప్రదర్శనలో పునర్సృష్టించారు. జోధ్పూర్లో అంతరించిపోతున్న మొక్కలను కాపాడాల్సిన అవసరాన్ని చాటుతూ హైదరాబాద్కు చెందిన కళాకారిణి సరుహా కిలారు గాజుకుండల్లో రూపొందించిన కళారూపాలు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. రాజస్థాన్లోని జోధ్పూర్లో బుధవారం ప్రారంభమైన ఆర్ట్స్ వీక్ ప్రదర్శన సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అంతరించిపోయే దశలో ఉన్న మొక్కలను, ముఖ్యంగా జోధ్పూర్లోని వృక్షజాతులను పునరుజ్జీవింపజేయాల్సిన అవసరాన్ని చాటుతూ హైదరాబాద్ కు చెందిన కళాకారిణి సరుహా కిలారు గాజుకుండలలో రూపొందించిన కళాకృతులు సందర్శకులను ఆలోచింపజేస్తున్నాయి. దేశ విదేశాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జోధ్పూర్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ వేదికపై పరిచయం చేయడంతో పాటు
సామాజిక మార్పునకు కళలు శక్తివంతమైన సాధనమని చాటడమే లక్ష్యంగా కళా ఉత్సవ్ నిర్వహిస్తున్నారు. వారసత్వం, ఆవిష్కరణల ఆధారంగా కళాత్మక పర్యావరణ వ్యవస్థలను ఈ ప్రదర్శన వేదికపై సృష్టించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని, సృజనాత్మకతను కళాఖండాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రావుజోధా పార్కులో రక్షించిన కేజ్రీ, కేర్, కుంతి, ఇతర మొక్కల ప్రతిరూపాలను హైదరాబాద్ కు చెందిన సరూహా కిలారు గాజుకుండలలో పునఃసృష్టించారు. జోధ్పూర్ లో అంతరించిపోతున్న వృక్షజాతులను పరిరక్షించాల్సిన అవసరాన్ని ఆమె తన ప్రదర్శన ద్వారా చాటారు. Works are inspired by the nature of Jodhpur and रावजोधा पार्क especially. जो प्लांट्स यहाँ पे मर रहे थे, काफ़ी टाइम से एक्सटिंक्ट हो रहे थे, तो ये जोधपुर के जो नेचुरल हैबिटेट के प्लांट्स है, जैसे खेजड़ी हो गया, ये खेर है, इसकी यहाँ पे सब्जी भी बनती है खेर सांगरी करके, या थोर है जो यहाँ के लिए काफ़ी ऑस्पिशियस माना जाता है. वो सारे प्लांट्स हमने रिक्रिएट करा है ग्लास में to show the fragility of nature. అంతరించిపోతున్న మొక్కలను పునరుజ్జీవింపచేసే కళాఖండాలను తన కుమార్తె సరూహా కిలారు ప్రదర్శించడంపై ఆమె తండ్రి దిలీప్ కిలారు హర్షం వ్యక్తం చేశారు. రావుజోధా పార్క్ అభివృద్ధికి కృషి చేసిన జోధ్పూర్ కు చెందిన గులాబ్ రాయ్ను, ఈ కళా ప్రదర్శన నిర్వాహకురాలు సనా రిజ్వాన్ చొరవను దిలీప్ కిలారు అభినందించారు. And I'm observing that more than 20 to 25 artists have actually taken part in this art week, and they have done a commendable job. I appreciate Sana Rizwan and my daughter Saruha Kilaru. I am seeing her artwork here which are of glass and of extinct plants which have come up very beautifully. అంతరించిపోతున్న వృక్ష జాలాలను పునరుజ్జీవింప చేయడానికి కళాకారిణి సరూహా కిలారు చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు సుజయ్ చెరుకూరి తెలిపారు. చరిత్రలో మరుగున పడిన మహిళలను ఈ కళా ప్రదర్శన ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. मुझे बहुत अच्छा लग रहा है क्योंकि इसके पीछे जो भावनाएं हैं उनकी कदर करना चाहिए. ये रिप्रेजेंट करते हैं उन महिलाओं को जो दब गए थे इतिहास के नीचे. उसी तरह से इन प्लांट्स को, इन पौधों को, जो पौधों को बचाना बहुत ज़रूरी है यहाँ जोधपुर में, क्योंकि ये एक्सटिंक्शन के वर्ज पे है. इनके द्वारा आर्टिस्ट सरूहा जी जो है वो ये कन्वे करना चाह रहे हैं कि जो हमारे इतिहास में दब गए हैं उन सबको वापस रिवाइव करने के लिए ये इनके तरफ से, एक आर्टिस्ट की तरफ से एक मन भरी कोशिश है. ఈ కళా ప్రదర్శనలో బ్రిటన్, బ్రెజిల్ కు చెందిన కళాకారులు తమ కళారూపాలను అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.